Welcome back our class. Next topic Padma Awards. పద్మ అవార్డ్స్ అన్ని రంగాలలో ఈ అవార్డ్స్ని ప్రదానం చేస్తారు. సాహిత్య రంగం, వైద్య రంగం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం అండ్ కళలు అండ్ రాజకీయంలో ఈ అవార్డ్స్ను ఎవ్రీ ఇయర్ జనవరి 26న ప్రదానం చేస్తారు. ఈ అవార్డ్స్ ఈ సంవత్సరానికి గాను 139 అవార్డ్స్ని ప్రకటించారు. కానీ పద్మ అవార్డ్స్ని ప్రకటించడానికి చిన్న నోట్ ఉంటుంది, 120 మెంబర్స్ కంటే మించరాదు. కానీ ఈసారి 139 మందికి ఈ అవార్డుని ప్రకటించారు. సో ఇందులో చిన్న రూల్ ఏంటంటే చనిపోయిన వారు మరియు విదేశీయులకు మరణాంతరం మరియు విదేశీయులని కౌంట్ తీసుకోరు. అలా 120 మెంబర్స్కి మించలేదు. కంప్లీట్గా ఈసారి వచ్చింది 139 మెంబర్స్. అందులో పద్మశ్రీ అవార్డ్స్ అనగానే 3 టైమ్స్ పద్మ విభూషణ్ and Padma Bhushan. Third one Padma Shri. 4 letters 4 3 2. ఆర్మేస్ గుర్తుపెట్టుకోవడానికి పద్మ విభూషణ్కి 4 letters కాబట్టి పద్మ విభూషణ్ అండ్ పద్మ భూషణ్ అండ్ పద్మశ్రీ. సో ఇందులో పద్మ విభూషణ్ అవార్డ్స్ గ్రహీతలు ఈ సంవత్సరానికి గాను 7 మెంబర్స్ అండ్ పద్మ భూషణ్ 19 మెంబర్స్ అండ్ పద్మశ్రీ 113. కంప్లీట్గా 139 మెంబర్స్. 7 వాళ్ళ పేర్లను చూద్దాం ఒకసారి. ఈసారి 7 గాను ఫస్ట్ వన్ శ్రీ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి, ఏ ఫీల్డ్? మెడిసిన్. ఇతను తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడు. సెకండ్ వన్ జస్టిస్ రిటైర్డ్ శ్రీ జగదీష్ సింగ్ కేహర్, పబ్లిక్ అఫైర్స్ అండ్ చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతానికి చెందినవాడు. అండ్ థర్డ్ పర్సన్ కుముదిని రజనీకాంత్ లకియా, కళల రంగానికి చెందినవే, గుజరాత్ రాష్ట్రానికి. అండ్ ఫోర్త్ వన్ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం, ఆర్ట్ కళల రంగం, కర్ణాటక రాష్ట్రం. అండ్ ఫిఫ్త్ వన్ వాసుదేవన్ నాయర్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, కేరళ రాష్ట్రానికి చెందినవాడు. మరియు శ్రీ ఒసాము సుజుకి, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్. అండ్ సెవెంత్ వన్ శ్రద్ధా సిన్హా, ఈమె కూడా కళల రంగానికి ఈ అవార్డును పొందింది. అండ్ బిహార్. ఈ 7 మెంబర్స్లో చనిపోయిన వారు 3 పోస్టుమస్, వాసుదేవన్ నాయర్ అండ్ ఒసాము సుజుకి అండ్ శ్రద్ధా సిన్హా. ఇందులో ఒక విదేశీయుడు కూడా ఉన్నాడు, అతను ఒసాము సుజుకి, జపాన్ దేశానికి చెందినవాడు. క్వశ్చన్ ఆడడానికి ఇలా ఆస్కారం ఉంటుంది, ఈ పద్మ విభూషణ్ గ్రహీతల్లో మరణాంతరం తీసుకున్న వారు ఎవరు? సో నేమ్స్ ఈ 3 తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి, వాసుదేవన్ నాయర్ మరియు ఒసాము సుజుకి అండ్ శ్రద్ధా సిన్హా. అండ్ వాళ్ళ ఫీల్డ్ను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే తక్కువ మెంబర్స్ 7 మెంబర్సే కాబట్టి కన్ఫామ్గా వాళ్ళ ఫీల్డ్ని అడిగే ఆస్కారం ఉంటుంది. సో ఫీల్డ్ మెడిసిన్, పబ్లిక్ అఫైర్స్, ఆర్ట్స్లో ఈ సంవత్సరానికి గాను కళల రంగంలో అవార్డు పొందిన వారు. ఈ 3 పేర్లు ఇచ్చే అధికారం కూడా ఉంటుంది, కుముదిని రజనీకాంత్ అండ్ లక్ష్మీనారాయణ అండ్ శ్రద్ధా సిన్హా. సో చదివేటప్పుడు 7 మెంబర్స్ని కంప్లీట్గా ఫీల్డ్ అండ్ వాళ్ళ స్టేట్ అండ్ వాళ్ళ నేమ్ అండ్ చనిపోయిన వారెవరో గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ పద్మ విభూషణ్ అయిపోయింది. నెక్స్ట్ పద్మభూషణ్ అవార్డ్. పద్మభూషణ్ అవార్డ్స్ ఎంతమందికి వచ్చిందని చెప్పాను ఈసారి? 19 మెంబర్స్. సో 19 మెంబర్స్ని గుర్తుపెట్టుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ స్టార్టింగ్ 12 మెంబర్స్ని కన్ఫామ్గా గుర్తుపెట్టుకోవాలి. శ్రీ ఏ సూర్యప్రకాష్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ జర్నలిజంలో. అండ్ శ్రీ అనంతనాగ్, ఆర్ట్. శ్రీ వివేక్ డర్బరి అండ్ పోస్టుమస్, అండ్ ఇతను ఆఫ్టర్ డెత్ ఈ అవార్డుని గ్రహీత. అండ్ శ్రీ జతిన్ గోస్వామి, ఆర్ట్. అండ్ జోసే చాకో అండ్ కైలాస్నాథ్ దీక్షిత్ మరియు మనోహర్ జోషి, పబ్లిక్ అఫైర్స్. అండ్ నల్లి కుప్పుస్వామి శెట్టి అండ్ నందమూరి బాలకృష్ణ, ఏపీ. సినిమా రంగం గాను మన తెలుగు వారికి ఈ అవార్డు దక్కించుకున్నారు. అండ్ పిఆర్ శ్రీజస్, స్పోర్ట్స్లో. ఏ ఫీల్డ్ అని అంటే స్పోర్ట్స్, ఆడిన ఆట హాకీ. మరియు శ్రీ పంకజ్ పటేల్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. అండ్ పంకజ్ పోస్టుమస్,
ఆఫ్టర్ దట్ పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు ఎంతమంది? శ్రీ వివేక్ దర్పరి అండ్ పోస్టమస్ శ్రీ మనోహర్ జోషి అండ్ పంకజ్ ఉదస్. రిమైనింగ్ మెంబర్స్ ఒకసారి నేమ్స్ చూడండి. రామ్ బహదూర్ అండ్ రీతా బహార్, అజిత్ కుమార్ అండ్ శేఖర్ కపూర్ అండ్ శోభనా చంద్ర కుమార్, సుశీల్ కుమార్ అండ్ వినోద కుమార్ దామ్. పద్మభూషణ్ అవార్డు, పద్మవిభూషణ్ అవార్డు పొందిన వారిలో చనిపోయిన వారు ముగ్గురు. మరి ఇందులో కూడా ఆల్సో ముగ్గురు పద్మభూషణ్ అవార్డు పొందిన వారు కూడా. అండ్ సుశీల్ కుమార్ మరియు పంకజ్ ఉదాస్ మరియు వివేక్ దర్బరి అండ్ మనోహర్ జోషి. 4 మెంబర్స్. పద్మ విభూషణ్లో ఒకరు చనిపోయాక అవార్డు గ్రహీత, ముగ్గురు చనిపోయాక అవార్డు గ్రహీతలు అయితే పద్మభూషణ్లో 4 మెంబర్స్, 4గురికి గాను. అండ్ ఇందులో పద్మభూషణ్లో ఒక హాకీ స్పోర్ట్స్ నుంచి ఒకే ఒక అవార్డు, పిఆర్ శ్రీజస్ స్పోర్ట్స్లో హాకీ ఆటలో. అండ్ నెక్స్ట్ పద్మశ్రీ అవార్డ్స్. 113 మందికి వచ్చాయి, కానీ ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోవడము కష్టం అవుతుంది. సో అందులో ఓన్లీ స్పోర్ట్స్లో వచ్చిన వారిని చూద్దాము. కన్ఫామ్గా స్పోర్ట్స్ ఫీల్డ్ నుంచి క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ స్పోర్ట్స్, ఏ ఆట అండ్ పర్సన్. ఇందులో కొన్ని కీ పాయింట్స్. రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్ ఆటలో, అండ్ ఐఎం విజయన్ ఫుట్బాల్లో, అండ్ అరవిందర్ సింగ్ పారా ఆర్చరీ అండ్ సత్యపాల్ సింగ్ అథ్లెటిక్స్. ఇందాక చెప్పాను పద్మభూషణ్లో పిఆర్ శ్రీజస్ హాకీ ఆటలో పద్మభూషణ్ అవార్డు పొందింది. క్వశ్చన్ ఇలా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. పద్మ అవార్డ్స్లో ఒకవైపు పద్మ విభూషణ్ అండ్ వాళ్ళకి సంబంధించిన ఫీల్డ్, అలా కూడా ప్రతిది. ఎందుకంటే పద్మ విభూషణ్లో కన్ఫామ్గా 7గురే కాబట్టి ప్రతి ఒక్క నేమ్ అండ్ వాళ్ళ ఫీల్డ్ను గుర్తుపెట్టుకోవాలి. పద్మభూషణ్లో చెప్పిన 19 మెంబర్స్ అండ్ పద్మశ్రీలో ఓన్లీ స్పోర్ట్స్ మెంబర్స్. నెక్స్ట్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. స్పోర్ట్స్లో ఇచ్చే అత్యున్నత అవార్డు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న. ఈ అవార్డుని 1991లో ప్రారంభించారు. దీనికి ప్రీవియస్గా ఉన్న పేరు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు. కానీ 2021లో ఈ పేరుని మార్చారు. 2021లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా పేరు మార్పులు జరిగింది. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పొందిన వ్యక్తి మొదటి గ్రహీత విశ్వనాథన్ ఆనంద్. చెస్లో ఇప్పటి వరకు 5 సార్లు చెస్ ఛాంపియన్గా నిలిచాడు. సెకండ్ మొదటి మహిళ. ఇందులో ఈ ఖేల్ రత్న అవార్డు పొందిన దాంట్లో మొదటి భారతీయ మహిళ కరణం మల్లీశ్వరి, వెయిట్ లిఫ్టింగ్. ఈమె ఫీల్డ్ వెయిట్ లిఫ్టింగ్ 1995లో. అండ్ సెకండ్ వన్ కుంజా రాణి వెయిట్ లిఫ్టింగ్ 1996లో. ఈ అవార్డుని ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పొందింది సచిన్ టెండూల్కర్. క్రికెటర్స్ 4 మెంబర్స్. సచిన్ టెండూల్కర్ 2011 అండ్ మహేంద్ర సింగ్ ధోని మరియు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ఈ 4గురికి గాను ఈ అవార్డు గ్రహీతలయ్యారు. అండ్ టెన్నిస్ ఆటలో ఈ అవార్డు గ్రహీత సానియా మిర్జా. అండ్ బ్యాడ్మింటన్లో పుల్లెల గోపీచంద్ 2000 అండ్ సైనా నెహ్వాల్ 2008, పివి సింధు 2016. బాక్సర్లో తొలి మహిళ మేరీ కోమ్. మరియు ఈ సంవత్సరానికి గాను ఈ అవార్డు పొందిన వారు గుకేష్ డి దొమ్మరాజా గుకేష్. తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడు. చెస్ ఆటలో ఛాంపియన్గా నిలిచాడు. ఈ అవార్డు సత్కరించబడింది.
సెకండ్ వన్ మను భాకర్ షూటింగ్, హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్. ఈ ఇయర్లో కన్ఫామ్గా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పొందినవారు మరియు వాళ్ళ ఫీల్డ్. మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఒకవైపు వాళ్ళ నేమ్స్ మరియు ఇంకోవైపు వాళ్ళ ఫీల్డ్ కూడా ఇవ్వచ్చు. లేదు అని అంటే ఈ సంవత్సరానికి గాను ఈ ఆటలో పొందిన పర్సన్ ఎవరు అలా అడగడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. సో కన్ఫామ్గా మనము నేమ్స్ మరియు వాళ్ళ ఫీల్డ్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ అర్జున అవార్డ్ జ్యోతి ఎర్రాజీ అనురాని అథ్లెటిక్స్లో, నీతు అండ్ సావిటి బాక్సింగ్లో, అండ్ స్వప్నిల్ కుసలే షూటింగ్లో. నెక్స్ట్ బుకర్ ప్రైజ్. బుకర్ ప్రైజ్లో 2 టైప్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అండ్ బుకర్ ప్రైజ్. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అండ్ ఓన్లీ బుకర్ ప్రైజ్. బుకర్ ప్రైజ్ అంటే ఇది సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నతమైన అవార్డు. సాహిత్య రంగంలో ఇచ్చే జ్ఞానపీఠ అవార్డు ఆల్సో సాహిత్య రంగంలో ఇస్తారుగా, అందులో మన సాహిత్య రంగంలో కంటే అత్యున్నతమైన భారత పురస్కారం ఎలానో ఇది బుకర్ ప్రైజ్ కూడా అత్యున్నత సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నతమైన అవార్డు బుకర్ ప్రైజ్. ఈ అవార్డుని 1969లో ప్రారంభించారు. అండ్ 2005 నుంచి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఇస్తున్నారు. అసలు బుకర్ ప్రైజ్ అండ్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్కి డిఫరెన్స్ ఏంటంటే, బుకర్ ప్రైజ్ మీన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కాకుండా ఏ లాంగ్వేజ్లో రాసిన నవల అయినా మన యూకే అండ్ ఐర్లాండ్లో ప్రచురించబడిన ఆ నవలకి ఈ అవార్డును ప్రకటిస్తారు. కానీ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ మీన్స్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయబడిన నవల. అండ్ అలా తొలి భారతీయులు ఈ బుకర్ ప్రైజ్ అవార్డు పొందిన తొలి భారతీయులు సల్మాన్ రుష్డీ 1981. ఇతను రాసిన బుక్ మిడ్ నైట్ చిల్డ్రన్. అలా అడుగుతారు ఈ అవార్డు ఈ పర్సన్కి ఎందుకు ఏ నవల రాసినందుకు గాను వచ్చింది అని క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు రాసిన బుక్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సిందే. మిడ్ నైట్ చిల్డ్రన్. మరియు కిరణ్ దేశాయ్ అతను రాసిన బుక్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్. కిరణ్ దేశాయ్ 2006లో ఈ అవార్డు గ్రహీత. థర్డ్ వన్ అరవింద్ అడిగా 2008. ద బుక్ ద వైట్ టైగర్. మరియు ఈ అవార్డును పొందిన మొదటి మహిళ అరుంధతి రాయ్ 1997. ఈమె రాసిన బుక్ ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. అండ్ 2025లో ఈ ఇయర్ గాను ఈ అవార్డు పొందిన పర్సన్ డేవిడ్ సచ్నెల్. అతను రాసిన బుక్ ఫ్లెష్. అందులో థీమ్ ఏంటనంటే, ఒక హంగేరీ నుంచి పేదరికంలో ఉన్న బాలుడు బ్రిటిష్కి బ్రతుకు తెరువు కోసం వెళ్ళిన కథ. ఫ్లెష్. పర్సన్ డేవిడ్ సచ్నెల్ అండ్ బుక్ ఫ్లెష్. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయబడిన నవల. దానికి గాను హార్ట్ ల్యాంప్ అనే కన్నడ నవలకి బాను ముస్తకి ఈ అవార్డు గ్రహీత ఈ సంవత్సరానికి గాను. ఈ బుక్ పేరు హార్ట్ ల్యాంప్. దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది దీపా బస్టి. సో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అండ్ బుకర్ ప్రైజ్కి డిఫరెన్స్ని చూసి మరి చదవండి. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ అవర్స్ నుంచి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. అండ్ ఈ యాప్లో చిన్న ఇన్ఫర్మేషన్ అనండి. మన యాప్లో కేవలం 99 రూపాయలకు మాత్రమే కేవలం 99 రూపాయలకు మాత్రమే స్టాటిక్ జీకే వీడియో క్లాసెస్ అండ్ కరెంట్ అఫైర్స్ని అందిస్తున్నాము విత్ వీడియో క్లాసెస్ని. మీరు ఈ 99 రూపాయలు చాలా తక్కువ, ఒక రోజు మనం పెట్టవలసిన ఖర్చు అమౌంట్ ఈ 99 రూపాయలకి ఇన్ని క్లాసులు అందిస్తున్నాము. సో ఈ ఆఫర్ని మీరు యూజ్ చేసుకొని మీరు మీ ప్రిపరేషన్ని మరింత సులభం చేసుకోండి. మరియు ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి టాప్ 10 సబ్జెక్ట్స్ నుంచి 1000 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ విత్ ఎక్స్ప్లెనేషన్ అండ్ నోట్స్
మీకు అందిస్తున్నాము. మరియు ఎక్స్ట్రా బోనస్గా మోడల్ ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఈ యాప్లో అందుబాటులో ఉన్నాయి. దీని ప్రైస్ 199 మాత్రమే. సో ఈ ఆఫర్ని మిస్ అవ్వకండి, మీ గోల్ని రీచ్ అవ్వండి ఈ కోర్స్లో జాయిన్ అవ్వి. థ్యాంక్ యూ.